ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు నచ్చినవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారికి కొన్ని నచ్చిన కథలను ఎంపిక చేసుకొని ఒక పుస్తక రూపంలో పాఠకుల ముందుకి తీసుకువచ్చారు. అదే వంశీకి నచ్చిన కథలు. అందులో నుంచి గుమ్మా ప్రసన్న కుమార్ గారు రాసిన ముసురు పట్టిన రాత్రి అనే కథను ఇప్పుడు మనం విందాం. వచ్చే స్టేషను బొబ్బిలేనా? అదేటది బొబ్బిలి కాదు. శివరావు లేచి నిల్చున్నాడు. కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. గుండెల్లో బరువు చోటు చేసుకుంది. వళ్ళంతా నిస్సత్తువ ఆవరించింది. తిమ్మిరెక్కిన మనిషిలా స్తబ్దుగా నిల్చున్నాడు. చీకటిని చీల్చుకుంటూ పోతున్న రైలు వేగం తగ్గింది. కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర నిల్చున్నాడు శివరావు. చినుకులు మొహం మీద పడుతున్నాయి. ఫ్యాక్టరీ, కోటి చెరువు, ఆసీల్ మెట్ట వెనక్కి జారిపోయాయి. రైలు బొబ్బిలి ప్లాట్ఫారం మీద ఆగింది. వర్షపు జల్లు మొహానికి కొడుతుంటే జనాన్ని తోసుకుంటూ తడబడే అడుగులతో క్రిందికి దిగాడు శివరావు. 15 ఏళ్ల క్రితం ప్లాట్ఫారం పూర్తిగా కప్పుతూ ఇప్పుడున్న షెడ్ లేదు. ఇప్పుడు ఓవర్ బ్రిడ్జి లేదు. కాలం తెచ్చిన మార్పుకి శివరావు మనసు ఒక్కసారి ఆశ్చర్యపోయింది. తను బొబ్బిలే వచ్చాడా? ఎదురుగా తాటికాయంత అక్షరాలతో ఉన్న బోర్డు. ఊపిరి పీల్చుకున్నాడు. టికెట్ ఇచ్చి బయటపడ్డాడు. ఈదురుగాలి వీస్తోంది. చిన్న చిన్న తుంపరులు పడుతున్నాయి. గూడ్జు షెడ్ పక్క నుంచి నడిచాడు. గూడ్జు షెడ్ ఆ చీకట్లో ముడుచుకు పడుకున్న ముసలమ్మలా ఉంది. ఇష్టం లేని పాత స్నేహితుడిని చూసినట్టు చీకట్లో కలిసిపోయింది. 6 ఏళ్ల వయసుకే రోజూ వచ్చేవాడు శివరావు ఇక్కడికి. కాపలా వాళ్ళకి తెలియకుండా ఏదో ఒకటి చేజిక్కించుకునేవాడు. దొరికిన నాడు తప్పకుండా హోటల్కి వెళ్ళేవాడు. సిగరెట్ తాగేవాడు. మంచేదో చెడేదో తెలియని రోజులవి. భగవంతుడనేవాడుంటే తనని చాలా అన్యాయం చేశాడు. లేకపోతే తన బతుకి ఈరోజు ఇలా ఉండేది కాదు. 35 ఏళ్ల వయసుకే మరొకరి మీద ఆధారపడి బతకవలసిన రోజు దగ్గరకు వచ్చేసిందని తెలిసిపోయింది శివరావుకి. అలా జరుగుతుందని తెలిస్తే తన బతుకుని మరో విధంగా తిప్పుకునేవాడేమో. అందుకే దేవుణ్ణి తిడుతూ ఉంటాడు శివరావు. మనిషి తప్పు మార్గాన పోతుంటే వాడికి సరైన దారి చూపించి నడపటం దేవుడి బాధ్యత కాదా? నిట్టూర్చాడు శివరావు. 8 ఏళ్ల వయసుకే శివరావు కొంత చొరవ అలవర్చుకున్నాడు. చోర విద్యలో మెట్టెక్కిపోయాడు. శివరావుకి వచ్చిన విద్యలు చూసి ఆశ్చర్యపోయేవాడు ముసలయ్య. శివరావుకి మంచి భవిష్యత్తు ఉందని కూడా అప్పుడప్పుడు శివరావుతోనే అనేవాడు. ఆ దీవెన శివరావులో విద్యని మరింత విజృంభించేటట్లు చేసింది. వీరవిహారం చేసేవాడు. శివరావు ముఖ్య కేంద్రాలు బజారు, స్టేషను, సంత, ఆ మూడింట్లోనూ ఎటువైపు వెళ్ళినా ఓ వారం రోజులకు సరిపడా గ్రాసం తెచ్చుకునేవాడు. పెద్దవాళ్లతో వినయ విధేయతలు నటించగలిగేవాడు. దొంగతనం చేస్తూ దొరికిపోయినప్పుడు ఇంట్లో దరిద్రం, తల్లిదండ్రుల అసహాయత, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అమ్మమ్మ, ఇంకా ఎందరో ఎలా మాడిపోతున్నారు, ఏ పరిస్థితుల వల్ల తని దొంగతనం చేయవలసి వచ్చిందో జాలిగా చెప్పేవాడు. తమది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అని కూడా చెప్పేవాడు. వాళ్ల సానుభూతిని సంపాదించేవాడు. ఎక్కడ ఏది దొరకనప్పుడు ఇంట్లో దొరికింది అమ్మేసుకునేవాడు. అదంతా తలుచుకుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది శివరావుకి. టింబర్ డిపోకు అటూ ఇటూ రావువారి వీధిలో కట్టిన ఇళ్లకేసి ఆశ్చర్యంగా చూశాడు శివరావు. 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం నిర్జనంగా ఉండేది. రాత్రి 7 దాటిన తర్వాత పెద్దవాళ్ళు సైతం ఇటు వచ్చేవారు కారు. అప్పుడు 8 తర్వాత తనొక్కడే ఇటువైపు వచ్చేవాడు. తన ధైర్యానికి విస్తుపోయిన ముసలయ్య వంక చూస్తూ సిగ్గుపడిపోయి ఆనందపడేవాడు శివరావు. తుంపరులుగా పడుతున్న వర్షం కొద్దిగా పెద్దదైంది. దానితో పాటుగా వీస్తున్న ఈదురుగాలి వర్షం ఇంకా ఎక్కువైనట్లుగా భ్రమింపజేస్తుంది. శివరావు వీటన్నిటికీ అతీతమైపోయినట్లుగా చిన్నగా నిర్విరామంగా నడుస్తున్నాడు. అమ్మ రోజు మొత్తుకునేది, కళ్ళనీళ్లు పెట్టుకునేది. తను దొంగతనం చేసి దొరికిపోయి దెబ్బలు తిని వచ్చిన రోజున తనను కౌగిలించుకొని బావురుమనేది. ఒక్కరోజు కూడా తనను తిట్టేది కాదు, కొట్టేది కాదు. కళ్ళనీళ్లతో ప్రాధేయపడేది. ఇలాంటి పనులు చేసిన మామయ్యని దండించిన ఫలితంగా అతను కొన్ని రోజులు ఇల్లు విడిచి పారిపోయాడట. కొన్నాళ్ల వరకు అతని జాడ కోసం మామయ్య తల్లిదండ్రులు పడ్డ అవస్థ అంతా ఇంతా కాదుట.
చివరకు ఎంతో ఖర్చు చేసి ఇంకెంతో శ్రమపడిన మీదట అతను దొరికాడట. ఈ సంగతి ఎప్పుడో మాటల సందర్భంలో శివరావు విన్నాడు. అందుకే అమ్మ తనను కొట్టడం లేదని కొన్ని రోజుల తర్వాత నిర్ధారించుకున్నాడు. నాన్న ఏమీ అనేవాడు కాడు. ఎప్పుడూ ఉబ్బస రోగం. చలికాలం వర్షాకాలంలో తరచూ పనిలోకి వెళ్ళేవాడు కాడు. రోజంతా కంబళి కప్పుకొని పడుకునేవాడు. ఎండలోనే ఉండేవాడు. తను కాక అక్క, 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. అక్కకి పెళ్ళయింది. అయిన మరుసటి సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉండిపోయింది. కొత్తలో అమ్మ అక్క దౌర్భాగ్యానికి రోజు ఏడ్చేది. బావ చచ్చిపోయాడు అకస్మాత్తుగా. వర్షం కొద్దిగా నిలిచినట్లయి మళ్ళీ మొదలైంది. తనకు బాగా పరిచయం ఉన్న ఇళ్ళు కొంచెం పొట్టివయ్యాయి అనుకున్నాడు. శివరావు పొడిగెదిగాడు. గోడల మీద పోస్టర్లను బట్టి ఊర్లో 2-3 హాళ్లున్నట్లు తెలుసుకున్నాడు. కాలేజీలు, ట్యుటోరియల్ కాలేజీలు, హోటళ్ళు రకరకాలవి వెలిసినట్లు గోడల మీద నినాదాలను బట్టి ఊహించుకున్నాడు. బస్టాండ్ దాటాడు. చలిగా ఉంది. బాగా తడిసిపోయాడు శివరావు. బహుశా రేపటెల్లుండిలో తప్పకుండా తనకు జ్వరం వచ్చేస్తుంది. తరచూ జైలు జీవితం శివరావు శరీరతత్వాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ 4-5 ఏళ్లలో శివరావు ఆరోగ్యం మరికొంచెం దిగజారిపోయింది. కీళ్ల నొప్పులు, సీజన్ మారినా నీళ్లు మారినా జ్వరం రావడం జరుగుతోంది. అక్కడక్కడ శరీరం కొంచెం పొంగినట్లుగా ఉంటోంది. అది ఈ మధ్యనే గమనించాడు శివరావు. ఏం రోగమో శివరావుకి బోధపడలేదు. చారల వీధి మొగలో ఆగాడు. గోపాలం కొట్టు అక్కడే ఉంది. పరీక్షగా చూశాడు. గోపాలం కూర్చున్నాడు దుకాణంలో. చార్మినార్ సిగరెట్ అన్నాడు శివరావు పొడిగా. ఏటి పెట్టి ఇచ్చేయమంటారేంటి అన్నాడు గోపాలం. లేదు, సిగరెట్ వెలిగించి కాసేపు అక్కడే నిలబడ్డాడు. ఆ వీధిలో తమ కుటుంబం గురించి అడుగుదామా వద్దా అని సంశయించాడు. చిన్నప్పటి నుండి గోపాలానికి తమ కుటుంబం గుర్తే. తన అవతారం గోపాలానికి గుర్తు ఉండి ఉండదు. చిన్నగా దగ్గి అడిగాడు, వారి కుటుంబం ఇక్కడే ఉందా? ఎవరు? వాళ్ళా? ఇక్కడే ఉన్నారు అన్నాడు గోపాలం. మందే ఊరు అన్నాడు మళ్ళీ. శివరావు ఏదో చెప్పాడు. అతని వేళ్ళు వణుకుతున్నాయి. అక్కడ నిలబడలేకపోయాడు. చూరులోంచి బయటకు వచ్చి మళ్ళీ వర్షంలో కలిసిపోయాడు. కరెంటు పోయినట్లుంది. రోడ్డంతా దీపాలు లేవు. ఆ వీధిలో తనకు తెలిసిన ఇళ్ల తాలూకు ఆసాములందరినీ ఒక్కసారి గుర్తు చేర్చుకున్నాడు. అదిగో ఆ టర్నింగ్లో ఉంది ఇల్లు. శివరావు ఆగిపోయాడు. గుండె లిప్తకాలం ఆగిపోయింది. ఒక్కొక్క అడుగే వేస్తూ ఇల్లు చేరుకున్నాడు. ఇల్లు కొంచెం కుంగిపోయినట్లుంది. శివరావు కుటుంబానికి పూర్వీకులు మిగిల్చిపోయిన ఆస్తి అదొక్కటే. ఇంట్లో ఎవరున్నారో, ఎందుకు మిగిలారో, ఎవరి పేరుతో తలుపు తట్టడమో ఏమీ అర్థం కాలేదు శివరావుకి. నిస్సత్తువతో ఆ తడిలోనే అరుగు మీద కొంతసేపు కూర్చున్నాడు. 10 నిమిషాలు పోయిన తర్వాత అదురుతున్న గుండెలతో తలుపు కొట్టాడు. అలా 2 నిమిషాలు కొట్టిన మీదట ఆడగొంతు వినిపించింది. ఎవరు? ఆ గొంతుకను శివరావు పోల్చుకోలేకపోయాడు. నేనని చెప్పడానికి గొంతు కూడా విడలేదు. మరో క్షణంలో తలుపు తీసిన శబ్దమయ్యి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. లాంతరు కొంచెం పైకెత్తి శివరావు మొహం చూడ్డానికి ప్రయత్నిస్తున్నట్లుగా కళ్ళు చిలికించి చూస్తూ అంది ఆమె. ఎవరు కావాలి? శివరావు మాట్లాడలేదు. గొంతుని ఎవరో నొక్కుతున్నట్లు అనిపించింది. ఒంట్లో ఉన్న నీరంతా కన్నీటి రూపంలో బయటకు దూకడానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి అతని చూపులు. ఆ లాంతరు వెలుగులో అక్కను పోల్చుకున్నాడు. అక్క అనగలిగాడు శివరావు చివరికి. ఎవరు? అంది శాంతి. లాంతరు శివరావు మొహానికి తగిలిస్తున్నట్లుగా. శాంతి అతన్ని పోల్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. నేనక్క. శివా? అంది శాంతి ఆశ్చర్యంగా. అవునున్నట్లు తలూపాడు శివరావు. శివా అంది మళ్ళీ శాంతి. సన్నని ఏడుపు, కడుపులోంచి కట్టలు తెంచుకు వస్తున్న ఏడుపుని ఆపుకోవడానికి అన్నట్లు నోటికి అడ్డంగా పెట్టుకుంది బయట చెంగు. లోపలికి పద అన్నాడు శివరావు గుమ్మంలో కాలు పెడుతూ. ఏడుపుతోనే దారి చూపెడుతూ లోపలికి తీసుకువెళ్ళింది శాంతి. మంచం మీద కూర్చున్నాడు శివరావు. లాంతరు కొక్కానికి తగిలించి శాంతి కింద కూర్చుంది. 2 చేతులతో మొహం కప్పుకొని అక్క ఏడుపుని
ఆపే ప్రయత్నం ఏమీ చేయలేకపోయాడు శివరావు. చుట్టూ చూశాడు. ఓ మూల 2 ఆడవాళ్లు పడుకున్నారు. మంచం మీద ఇంకొక ఆమె పడుకుని ఉంది. వాళ్ళ ముగ్గురు తన చెల్లెళ్ళై ఉండవచ్చుననుకున్నాడు. తమ్ముళ్ళేరి, అమ్మ ఏది, నాన్న ఏరి అన్నీ అడుగుదామనుకున్నాడు. అమ్మేదక్క అన్నాడు శివరావు. అప్పటికి ఏడుపుని ఆపుకొని నిర్వికారంగా కిందికే చూస్తున్న అక్కలో మళ్లీ కదలిక వచ్చింది. దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు. ఈసారి అమ్మలేని కొరత తీరిపోయేలా ఏడుపు ప్రారంభించింది. అప్పటికి తక్కిన ముగ్గురు లేచి కూర్చున్నారు. వాళ్ళకేమీ అర్థం కావడం లేదు. నిద్రమత్తు వదలనట్లు వెర్రివాళ్లలా చూస్తూ కూర్చున్నారు. అమ్మేది లక్ష్మి. ఆ ముగ్గురిలో ఎవరు లక్ష్మో తెలియకపోయినా అడిగాడు శివరావు. ఎవరమ్మా? మా అమ్మ చచ్చిపోయింది. నాన్న పోయిన 3 నెలలకే పోయింది. అక్క ఎందుకు ఏడుస్తోందో మిగిలిన వాళ్ళకి బోధపడింది. అందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి. తమ్ముడో? ఎవరు? వాసా? వాసు కోసం 6 నెలలు వెతికి ఊరుకున్నాం అంది లక్ష్మి. రాఘవ సినిమా హాల్లో పనిచేస్తున్నాడు. 3 గంటల రాత్రికి వస్తాడు అంది లక్ష్మి మళ్ళీ. ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న 3వ చెల్లిని ఉద్దేశించి అంది శాంతి గద్గదంగా. అన్నయ్యే, శివ. శివరావు తల ఉంచుకున్నాడు. చెల్లెల్ని పలకరింపుగా చూడ్డానికి కూడా సిగ్గేసింది శివరావుకి. అవునరా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా అడిగింది పెద్ద చెల్లి నిష్ఠూరంగా. మీకింకా పెళ్ళిళ్ళు కాలేదా అని అడుగుదామనుకున్నాని మానేశాడు శివరావు. ఈ లోపల ఈ ప్రశ్న వేసింది పెద్ద చెల్లి. చిన్నగా తగ్గి ఊరుకున్నాడు శివరావు. సమాధానం చెప్పలేదు. బయట కుండపోతగా వర్షం కురుస్తోంది. చివరికి శాంతి పెద్దగా నిట్టూరుస్తూ లేచింది. భోజనం తయారు చేస్తాను. శివరావు వద్దనలేదు. ఆకలి అని కూడా అనలేదు. అవునరా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా? మేము జ్ఞాపకానికి రాలేదట్రా అని అడిగింది పెద్ద చెల్లి. ఇప్పుడైనా పెద్దదయ్యి బాగా మాట్లాడుతుందా అని అనిపించేది చిన్నప్పుడు. పెద్ద చిన్న అనే భేదం లేకుండా మాట్లాడుతుండేది. అప్పుడు అలాంటి పిల్ల తననిలా ప్రశ్నిస్తుంటే ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. శివరావు మాట్లాడలేదు. పెద్ద చెల్లి మరీ రెట్టించి అడగనూ లేదు. చనువు చూపి అన్నయ్యను పలకరించినా సమాధానం రాకపోయేసరికి చిన్నబోయింది. ఉన్న చోటనే గోడకు చేరగలబడి కూర్చుంది. మిగిలిన 2 తిరిగి పడుకునే ప్రయత్నంలో ఉన్నారు. బయట నీళ్లు పెట్టాను, కాళ్ళు కడుక్కో, లోపల నుంచి పలికింది శాంతి. శివరావు కొంతసేపు అలానే కూర్చొని లేచాడు. భోజనం అయ్యిందనిపించాడు. భోజన సమయంలో ఎవరూ మాట్లాడలేదు. శాంతి తప్ప మిగిలిన 3 చెల్లెళ్ళు నిద్రపోతున్నారు. శివరావు చుట్టూ చూశాడు. ఇంట్లో ఉన్న వస్తువులేవి తనని ఆహ్వానించి నెలల తరబడి భరించి తిండి పెట్టేటట్లు లేవు. ఇందాక ఎక్కడ కూర్చున్నాడో అక్కడే చతికిలబడ్డాడు. చెయ్యి తుడుచుకుంటూ వచ్చింది శాంతి. లాంతరు వత్తి తగ్గించింది. గుమ్మానికి చేరగలబడి వర్షాన్ని చూస్తూ నిల్చుంది. నీకోసం ఎంతో వెతికించాం. నాన్న ఆ బెంగతోనే పోయారు. ఏ రాత్రైనా తలుపు చప్పుడైతే నువ్వేమోనని ఆతృత పడేవాళ్ళం. నాన్నని అమ్మని చిత్రవద చేశావు. శివరావు మాట్లాడలేదు. చిన్నగా దగ్గి సర్దుకొని కూర్చున్నాడు. ఆ రాత్రి వర్షం పడుతోంది. ముసలయ్యతో వెళ్ళాను. పాత సంఘటనలను జ్ఞాపకం చేసుకోవడానికన్నట్లుగా ఓ 2 నిమిషాలు ఆగాడు. శాంతక్క చూపు ఇంకా వర్షం మీదే ఉంది. ముసలయ్య దొరికిపోయాడు. ముసలయ్య చెప్పేవాడు, ఇలాంటి దొంగతనాలు చేస్తూ దొరికిపోయారంటే గట్టి శిక్ష పడుతుందని. దొరికిపోయి ఉంటే నా గతి ఏమిటో నాకు ఆ క్షణంలో తెలిసిపోయింది. దొంగతనం. ఏదో ఆలోచన రాగా శాంతి ఉలిక్కిపడింది. ఆందోళనతో శివరావును చూసింది. ఈ ఊర్లో ఉండే ధైర్యం లేకపోయింది. ముసలయ్య చెప్పేవాడు, బొంబాయి నగరం చాలామందికి అనువైందని. ఆగిపోయాడు శివరావు. శాంతి భయంగా చూసింది శివరావు వైపు. తర్వాత ఆమె చూపు మంచం కింద ఉన్న చెక్కపెట్టె మీదకి మళ్ళింది. అందులో చెమటని చవి చూసిన 80 రూపాయలున్నాయి. పైసా కూడబెట్టగా అయిన రూపాయలవి. ఉన్న చోటునే క్రిందకి జారుతూ కూర్చుంది. అంత చలిలోనూ చిరుచెమట పట్టింది. మమ్మల్ని ఇలా బతకనీవా శివా అంది శాంతి. ప్రపంచంలోని దైన్యాన్నంతటినీ మొహంలో నింపుకొని. శివరావు అయోమయంగా చూశాడు శాంతక్క వైపు. కలలోంచి మేల్కొన్న దానిలా ఒక్కసారి లేచింది శాంతి.
శివరావు మంచం దగ్గరికి వచ్చింది. అలసటను ఆపుకుంటున్నట్లుగా ఉంది. కొంచెం కాళ్ళు తీయవా శివ? కింద చెక్కపెట్టె ఉంది, అది లాక్కొని దానిమీద కూర్చుంటాను. శివరావు సాయం చేయబోయాడు. వద్దని వారించి తనే పెట్టెలాక్కుంది. గదికి ఓ మూలగా లాగి దానిమీద కూర్చుంది. కూర్చున్న తర్వాత తృప్తిగా నిట్టూర్చింది. కొంతసేపు అలానే కూర్చుని ఏదో నిశ్చయానికి వచ్చిన దానిలా అంది శాంతి. చూడు శివ, నీకెలా చెప్పాలో బోధపడ్డం లేదు. దరిద్రం నన్నిలా మాట్లాడిస్తుంది. నువ్విప్పుడిక్కడికి రావడంలో నీ ఉద్దేశం కూడా బోధపడలేదు. చూస్తున్నావు కదా నా పరిస్థితి. నువ్విప్పుడు తిన్న అన్నం రాఘవది. వాడు ఈ రాత్రికి మాడాలి. చాలక్క చాలు, మరి చెప్పకు అన్నాడు శివరావు అభిమానపడుతూ. అక్క ఆగలేదు. రాఘవని రోజూ కనిపెట్టుకుని కూర్చోలేక అవస్థపడుతున్నాను. మన కుటుంబానికి 3 మగాళ్ళున్నారు. ఎందుకు పనికిరాలేదు. ఆడదాని కష్టం వాళ్ళకి తెలీదు. నువ్వు వెళ్ళిపోయావు. తిరిగి వచ్చేస్తే బావుండుననుకున్నాం. కొన్ని రోజులు ఏడ్చి ఊరుకున్నాం. తరువాత వాసుకి నీ బుద్ధులే వచ్చాయి. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఇంట్లో ఒక్క వస్తువు ఉంచేవాడు కాదు. వాడు నీలాగే వెళ్ళిపోతే చాలనుకున్నాం. ఒకరోజు వాడు కనిపించలేదు. చేయవలసిన ప్రయత్నాలు చేశాం. దొరుకుతాడేమోనని భయం వేసింది. మా కళ్ళలో నీరు లేదు. ఇంకిపోయింది. ఏడవడానికి శక్తి కూడా లేదు. రాఘవ నీకు తమ్ముడు. వాడి మీద కూడా నాకు నమ్మకం లేదు. ఎప్పటికైనా మమ్మల్ని మోసం చేస్తాడేమోనన్న అనుమానం ఉంది. దానికి తగ్గ కారణాలున్నాయి. ఇప్పటికే రాఘవని కనిపెట్టుకోలేకుండా ఉన్నాను. ఇక మీదట మీ ఇద్దరినీ కనిపెట్టుకుంటూ ఉండలేనురా శివ. దుఃఖం చేత శాంతి కొంతసేపు మాట్లాడలేకపోయింది. శివరావు మౌనంగా కూర్చున్నాడు. నేను సంపాదించే తిండి అందరికీ సరిపోవడం లేదు శివ. మేము ఎలా బతుకుతున్నామో అడక్కు. సగం కడుపునే నింపుకుంటున్నాం. అయితే మచ్చ వచ్చే పనులేవి చేయడం లేదు. నా నిస్సహాయతను ఎలా అర్థం చేసుకున్నా నేనేమనుకోను. అప్పటికి శివరావు, నేను ఇక్కడే ఉండిపోతానని ఎందుకు అనుకుంటున్నావో అర్థం కావడం లేదు. ఉండనని మాట ఇస్తున్నాను, సరేనా? బింకంగా అన్నాడు. శాంతి దుఃఖం ఆపుకోలేకపోయింది. రేపొద్దున్న సూర్యుడు వచ్చే వేళకి ఈ ఊర్లో ఉండనని మాటిస్తున్నాను అన్నాడు మళ్ళీ. అన్నిటికీ ఒక్క ఏడుపు ఏడ్చి ఊరుకుంటాను అంది దుఃఖంలోనే శాంతి. రాఘవ వచ్చాడు. శాంతి శివరావును చూపెడుతూ అంది, అన్నయ్య వచ్చాడు. వాస? కాదు, శివ. వాస అనుకున్నాను. కనీసం శివరావుని చూసేందుకైనా ప్రయత్నించలేదు. చాప తీసుకుని వంటింట్లోకి వెళ్ళి పరుచుకున్నాడు. ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా అడ్డంగా పడుకున్నాడు. మరి కాసేపటికి గుర్రు వినిపించింది. బాగా పొడుగెదిగిపోయాడు అన్నాడు శివరావు రాఘవను ఉద్దేశించి. వచ్చాడంటే 3:30 గంటలై ఉంటుంది అంది శాంతి సమాధానంగా. ఉదయం రైలు ఎన్ని గంటలకు వస్తుంది? 5 గంటలకేనా అన్నాడు శివరావు. రైలు కన్నా బస్సే ముందు బయలుదేరుతుంది అంది శాంతి. శివరావు 2 నిమిషాలు అక్క ముఖంలోకి చూశాడు. అయితే నేను వెళ్తాను. లేచాడు. శాంతి ఉండిపోమ్మని బలవంతం చేయలేదు. ఇంకాసేపు ఉండమంది. శివరావు అని మాత్రం అన్నాడు. వర్షం నిలిచిపోయింది. ఈదురుగాలి హోరు తగ్గలేదు. రోజు రాత్రి నాకు నిద్ర ఉండదు. మీరిద్దరూ మాకు దారి చూపెట్టకుండా మీకు నచ్చిన మార్గాలు ఎన్నుకున్నారు. రాఘవ కూడా మీ దారే అనుసరించడన్న నమ్మకమేముంది? ఒక్కొక్కసారి వాడి మాటలు చేతలు చూస్తే మాకీ బతుకు కూడా బతికే యోగ్యత లేకుండా చేస్తాడేమోననిపిస్తుంది. వాడు ఇంట్లో ఉన్నంతసేపు నాకు నిద్ర ఉండదు. మేల్కొని ఉంటాను. వాడు లేనప్పుడే నాకు నిద్ర. శివరావుకి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. రోజు రాత్రి రాఘవ వచ్చే వరకైనా నిద్రపోతాను. ఈ రాత్రి నాకు అసలు నిద్ర లేదు. ఎందుకో తెలుసా శివ? కారణం చెప్తే కోపగించుకోకు. మనుషులే పీక్కు తినే రోజులివి. ఈ పెట్టెలో నా 6వ ప్రాణం ఉంది. తెలుసక్క, చెప్పకు. నా మీద నీకు ఎంత అసహ్యముందో బోధపడుతోంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇల్లంతా ఒకసారి పరికించి చూశాడు. అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. వస్తాను అన్నాడు. తలుపు తీసుకుని చీకట్లో కలిసిపోతున్న శివరావుని చూస్తూ వెర్రిదానిలా